పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై నిజములు నిద్రలు ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి బ్రతుకే హారతి ఇచ్చిన దేవత సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని విలని భగవంతుడా, బ్రతికుండగానే నా భర్త పిండం పెట్టడం నా కళ్ళతో నేను చూసుకునే పరిస్థితి తీసుకొచ్చావు. ఈ పిండాలు తీసుకుని వెళ్ళి నీళ్లలో కలుపు నాయనా. ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవత. ఇలాంటి స్థితి ఈ ప్రపంచంలో ఏ మనిషికి రాకూడదు స్వామి. నేను చనిపోయానని అందరూ నమ్ముతున్నారు. మనసు నిండా బాధ పెట్టుకుని నా ఆత్మశాంతి కోసం అందరూ నాకు కర్మకాండాలు చేస్తున్నారు. పిండాలను తీసుకెళ్లి దర్భలు తీసేసి గంగలో కలుపు నాయనా. ఇదొక రకంగా బాధగా ఉన్నా మరొక రకంగా సంతోషంగానే ఉంది. కనీసం ఎలాగైనా నేను ప్రాణాలతో లేననే విషయాన్ని నమ్మి నా భర్త మెల్లమెల్లగా నన్ను మర్చిపోవాలి. మరొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఆయన జీవితం చక్కదిద్దుకోవాలి. ప్రాణాలతో ఉన్నానని చెప్పుకోలేను. ఏదో ఒక రోజు ఈ పరిస్థితి నాకు రాక తప్పదు. అప్పుడైనా నా భర్త నాకు ఇలా కర్మకాండాలు జరిపించాల్సిందే.
ఇదిగో స్వీట్స్ తీసుకొచ్చాను, అందరికీ పంచు. ఏంటి స్వీట్లు తీసుకొచ్చావా? వీళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒంట్లో కిలోలు కిలోలు షుగర్ ఉంది. వీళ్ళకి స్వీట్లు పెట్టావనుకో ఇంకా అంతే సంగతులు. అయినా డాక్టర్ చదువుకున్న దానివి, నీకు ఆ మాత్రం తెలీదా అమ్మా? నేను చెప్పాలా ఏంటి? తెలుసు శాంతమ్మా, అందుకే పెద్దవాళ్ల కోసం షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా తీసుకొచ్చాను. అవి షుగర్ ఉన్న వాళ్ళకివ్వు. ఆ స్వీట్స్ కింద బాక్స్ లో ఉన్నాయి. షుగర్ లేని వాళ్ళకి నార్మల్ స్వీట్స్ ఇవ్వు. చూడండి, ఇక నుంచి ఎవ్వరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా వెంటనే నా దగ్గరికి వచ్చేయాలి. అవునా? మరి నేనేం చెయ్యాలి? ముందు నువ్వే చూస్తావు శాంతమ్మా. నువ్వు కాదంటేనే నా దగ్గరికి వస్తారు, సరేనా? అదమ్మా అలా చెప్పండి. నువ్వు ఈ రోజు వచ్చావు, కానీ నేను ఎప్పటినుంచో వీళ్ళందరికీ ఆయుర్వేద వైద్యం చేస్తున్నాను. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. నాకు తెలీదా శాంతమ్మా? అసలు నేను డాక్టర్ చదివింది నిన్ను చూసే. అమ్మ జానకి, ఎక్కడికెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే బయట ఉన్నాను. జానకి అని. అయ్యో జానకి, జానకి, జానకి ఏమైందమ్మా? జానకి, 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 జానకి శాంతమ్మా, ఒక్క నిమిషం ఉండు. ఏమైందమ్మా? నేను చూస్తాను. జానకి లేమ్మా, అలా చూస్తూ నిలబడతారే, మంచినీళ్ళు తీసుకురండి. అలాగేనమ్మా. ఏమైందమ్మా? ఒక్క నిమిషం శాంతమ్మా. జానకి, అమ్మా జానకి లేమ్మా. జానకి ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది కదా? జానకి, మీ పేరు జానకి కరెక్ట్? నా పేరు మానస, కౌసల్య గారి మేనకోడల్ని. నేను ఎయిర్పోర్ట్లో దిగగానే మా అత్తయ్య ఫస్ట్ నీ గురించి చెప్పింది. నువ్వు ఉండమ్మా, ముందా పిల్లని కాస్త తేరుకోనివ్వు. ఏమైందో ఏంటో అలా కళ్ళు తిరిగి పడిపోయింది. శాంతమ్మా, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. జానకి ఇప్పుడు తల్లి కాబోతుంది. ఏమన్నారు? అవును, నౌ యు ఆర్ ప్రెగ్నెంట్. చాలా సంతోషమమ్మా. అమ్మాయి నోరు తీపి చేయాలి. నోరు తెరవమ్మా. తిను. శాంతమ్మా, సాయంత్రం జానకిని తీసుకుని హాస్పిటల్కొచ్చేయ్. తనకి కొన్ని టెస్టులు చేయాలి. తను పండంటి బిడ్డను కనాలి. ఈ విషయం చెప్తే అత్తయ్య చాలా సంతోషపడుతుంది. జానకి, టేక్ కేర్. సాయంత్రం హాస్పిటల్కి రావడం మాత్రం మర్చిపోవద్దు. వస్తాను శాంతమ్మా. అలాగేనమ్మా. రామ్మ జానకి, విశ్రాంతి తీసుకుందు గాని. రామ్మా. ఈ ఆశ్రమం ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చింది.
కానీ ఇంతవరకు ఇక్కడ ఏ ఆడబిడ్డ పురుడు పోసుకోలేదో, ఏ పసిబిడ్డ పారాళ్లేదో. నువ్వు జన్మనిచ్చే ఈ బిడ్డతో ఎప్పుడో తప్పిపోయినా నా కొడుకుని చూసుకుంటానమ్మా. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి వాళ్ళుంటారా? ఏ సంబంధం లేకపోయినా నన్నింత బాగా చూసుకుంటున్నారు. నాకు ఈవిడికి ఏదో అనుబంధం ఉన్నట్లు ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. చెప్పమ్మా. నేను నేను ఈ బిడ్డని కనలేనండి. ఏంటి కనలేవా? ఏమైందట? కడుపులో బిడ్డను పెట్టుకొని ఎవరైనా ఇలా అంటారా? ఎవరి మీద కోపమో ఆ బిడ్డ మీద చూపిస్తున్నావా? నీకు మీ ఆయనకు ఏవో గొడవలున్నట్టున్నాయి. అందుకని ఆ కోపం ఏ పాపం తెలియని ఆ పసిగుడ్డు మీద చూపిస్తావా? శాంతమ్మా, కొంచెం ఆగు. అది కాదమ్మా, ఆ అమ్మాయి. నువ్వు ఆగు శాంతమ్మా. చూడమ్మా జానకి, పుట్టిన బిడ్డ దూరమై నేనేడుస్తుంటే నువ్వు పుట్టే బిడ్డని కాదనుకుంటున్నావు. ఏంటమ్మా, ఏమైంది? లేదండి, నాకు ఈ బిడ్డని కనే అదృష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అలా అనుకునేదానివి మరి ఆ బిడ్డని ఎలా కడుపున మోస్తున్నావు? శాంతమ్మా, నువ్వు కాసేపు అరవకుండా ఉంటావా? సరేనమ్మా, నేను అస్సలు మాట్లాడను. అంతా మీరే మాట్లాడుకోండి. జానకి, ఆడదానికి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? అమ్మతనం. మనిషికే కాదు, ప్రతి జీవిలోనూ ఆడదానికే ఆ అవకాశం అదృష్టం ఇచ్చాడు. నవమాసాలు బిడ్డని కడుపులో మోస్తూ పుట్టబోయే బిడ్డ గురించి తలుచుకుంటుంటే మనకొచ్చే ఆనందం మాటల్లో చెప్పలేమమ్మా. ఒక్కో నెలలో మన శరీరంలో ఒక్కో మార్పు వస్తూ ఉంటుంది. బిడ్డ ప్రతి కదలిక మనకు అద్భుతంగా ఉంటుంది. తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత పుట్టిన ఆ పసికందుని చేతుల్లోకి తీసుకొని చూస్తుంటే ఆ సంతోషం, ఆ అనుభూతి ప్రతి ఆడపిల్ల పొందాలమ్మా. నీ సమస్య ఏంటో నాకు చెప్పు. నీకమ్మలాంటి దాన్నే అనుకోమ్మా. నీ గతం గురించి అడగను, నీ సమస్య మాత్రం చెప్పు. అది ఏదైనా నేను తీరుస్తాను. కానీ నువ్వు మాత్రం బిడ్డని కనాలమ్మా. నేను కనాలి అనుకున్నా, కానీ అవకాశం నాకు లేదండి. ఎందుకుండదమ్మా? రుణం అనేది లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరికీ తారసపడరు. ఏ బంధం లేకుండా ఆ బిడ్డ నీ కడుపున పడదు. నువ్వు వద్దన్నా సరే ఆ రుణానుబంధం నీ చేత ఆ బిడ్డని కననిస్తుంది. నిన్ను అమ్మా అని పిలిపిస్తుంది. కాబట్టి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకో. శాంతమ్మా, నువ్వు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. శాంతమ్మా, నువ్వు కొంచెం శాంతంగా ఉండు.
రండత్తయ్య. అయ్యో ఏమైందమ్మా? ఆ రక్తం ఏంటి? ఇప్పుడే కదమ్మా బాగుందన్నావు, ఇంతలో ఏమైంది? అదే నాకు అర్థం కావడం లేదు. నర్స్! జానకి, జానకి, జానకి! జానకి, అమ్మా జానకి, 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 జానకి. చెప్పండి డాక్టర్. నర్స్, తనని ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. హ్మ్. ఏంటి మానసా, ఏమైంది? ఉన్నట్టుండి నోటి నుంచి రక్తం ఎందుకు వచ్చింది? అది ఏం లేదత్తయ్యా, అంతా నార్మలే. ఒక్కోసారి వేడి చేసినా అలా ముక్కులో నుంచి రక్తం వస్తుంది. ఆ నేను చెప్పలేదు, ఈ మాత్రం దానికి టెస్టులు చేసి చెప్పాలా? కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటే ఇదే. మీ పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఇంతేనమ్మా, నాకు తెలుసు కదా. శాంతమ్మా, నిజమేనమ్మా, మన జానకి ఏం కాలేదు. అనవసరంగా మనమే కంగారు పడుతున్నాం. నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. మీ దగ్గర ఉన్న ఆ రిపోర్ట్స్ అదే చెప్తుంది, కానీ మీరు అబద్ధం చెప్తున్నారు. నాకు బ్రెయిన్ ట్యూమర్ లాస్ట్ స్టేజ్లో ఉంది. ఆ విషయం నాకు తెలుసు. ఏంటి మానసా, తను చెప్పేది నిజమా? అవునత్తయ్యా, రిపోర్ట్స్లో అదే వచ్చింది. ఆ మాట చెప్తే తను తట్టుకోలేదని అబద్ధం చెప్పాను. నా పరిస్థితి ఏంటో నాకు ముందే తెలుసు. నేను బిడ్డని కనలేను అనడానికి అసలు కారణం కూడా అదేనండి. పిల్లల్ని కనేంత సమయం నాకు లేదు. ఈ లోపలే నేను వెళ్ళిపోతాను. మేడం, యాక్సిడెంట్ కేస్. ఒక్క నిమిషం. రూమ్ నెంబర్ 730. ఓకే, థ్యాంక్ యూ. కార్తీక్, ప్రేమకి యాక్సిడెంట్ అయిందంట. అవును రామ్, యాక్సిడెంట్ అయిందంట. నేను హాస్పిటల్కి వచ్చాను, నేను చూసుకుంటానులే, నువ్వేం కంగారు పడకు. నా విషయంలో మీరెక్కువ పట్టించుకోవద్దు. నా జీవితం ముగిసిపోతున్న పడవ లాంటిది. దానికోసం ఆరాటపడ్డంలో అర్థం లేదు. మీ మంచితనానికి చాలా సంతోషం. నన్ను వదిలేయండి. జానకి, 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 ఆగు జానకి. దీని గురించి నేను కొన్ని గైడ్లైన్స్ ప్రపోజ్ చేస్తున్నాను. ఇది మీ అందరికీ ఓకే అంటే మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం.
బావా ఇప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అయితే లోపలికి రానివ్వరా ఏంటి? మనం ఎప్పుడెళ్తే అప్పుడే మీటింగ్. పద. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నా ప్రపోజల్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరందరూ ఓకే అంటే వీటినే మన ఛాంబర్ గైడ్ లైన్స్గా పెట్టుకుందాం. ఛాంబర్ గైడ్ లైన్స్ని నువ్వు సెట్ చేస్తావా? అసలు నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని? నాన్ సెన్స్. దశరథ్ గారు, మీ గురించి చాలాసేపు వెయిట్ చేశాం. మీరు రాకపోయేసరికి నేను రాలేదని ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి ఇలాంటి చెత్త ప్రపోజల్స్ తెస్తే ఓకే అంటారా? సార్, ఒక ఆలోచన చెప్పడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సార్. అయినా నా ప్రపోజల్కి మీ అభ్యంతరం ఏంటో చెప్పండి. బిజినెస్ అంటేనే కాంపిటీషన్. ఒక పరుగు పందెంలో అందరికీ ప్రైజులు ఇస్తే దాన్ని కాంపిటీషన్ అనరు. ఆ పరుగుకి అర్థం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన విధానం సిండికేట్ లాగా కనిపిస్తుంది. సిండికేట్ బిజినెస్ ఎప్పటికైనా ప్రాబ్లమే. ఇక్కడ క్వాలిటీ గురించి నిలదీయలేం. టైము, మనీ ప్రతి దాంట్లోనూ కాంప్రమైజ్ కావాలి. ఈ ఛాన్స్ పోతే నష్టపోతామనే భయం ఎదుటి వాళ్లకు లేకపోతే మనం ఏ పని చేయించుకోలేం. ఏం జరిగినా ఛాంబర్ అండగా ఉంటుందనుకుంటే ప్రతి చిన్నదానికి పంచాయతీలవుతాయి. అందుకే ఈ ప్రపోజల్ నాకు నచ్చలేదు. అలా అయితే ప్రతి విషయంలోనూ మనలో మనమే పోటీ పడతాం. మన వాళ్ళ లోపాలు మనకి తెలుసు కాబట్టి ఎక్కడో ఒక చోట దాన్ని బేస్ చేసుకొని గెలుస్తాం. ఇక్కడ సహకారం తగ్గి శత్రుత్వం పెరుగుతుంది. దానికి బదులు నేను చెప్పినట్లు చేస్తే మంచి లాభాలు వస్తాయి. లాభాలకి నువ్వు హామీ ఇస్తావా? అయినా నిన్నగాక మొన్నొచ్చినవాడివి నువ్వు మాలాంటి సీనియర్స్కి సలహాలు ఇవ్వడం ఏంటి? ఏంటి రెడ్డి గారు ఇది? సార్ దశరథ్ గారు, రామ్ గారు అతి తక్కువ కాలంలోనే బిజినెస్ మ్యాన్గా సక్సెస్ సాధించారు. సక్సెస్ ఈజ్ నాట్ ఏ ఎక్స్పీరియన్స్. ఇలాంటివి నేను ఎన్నో చేశాను. బట్ లాంగ్ టర్మ్లో ఎవరికీ డెడికేషన్, సిన్సియారిటీ ఉండవు. ఆ తర్వాత అందరూ బాధపడాలి. దానికంటే ఇప్పుడే ఈ ప్రపోజల్ పక్కన పెట్టడం మంచిది. మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమే సార్. లాంగ్ టర్మ్లో ఎవరికి డెడికేషన్ ఉండదు. లాభం అనేది ఫిక్స్డ్గా ఇంతన వస్తుంటే బిజినెస్లో కిక్ ఉండదు. కానీ ఇలాంటి ఇబ్బందులు రాకూడదనే గైడ్ లైన్స్ పెట్టాను. అది మీరు పూర్తిగా చదవకుండా చింపి పడేశారు. పర్వాలేదు, మళ్ళీ చదువుకోండి. అండ్ మోర్ ఓవర్, ప్రతిదీ ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవడం అనేది ఒక ఫూలిష్నెస్.
కౌసల్య, ఏంటి కౌసల్య ఇది? ఆ ఫోటోను చూస్తూ ఎన్ని రోజులు ఇలా బాధపడతావు చెప్పు? ఒకటా రెండా? దాదాపు 23 ఏళ్లు దాటిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా ఆశగా వాడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నావు. మీరే అంటున్నారు కదండి, ఆశ. ఏ రోజుకైనా నా కొడుకు తిరిగి వస్తాడని ఆశ నాకుంది. కౌసల్య, వాడికి మనకి మధ్య ఉన్న బంధం చిన్నదే అనుకుంటాను. అందుకే చిన్నప్పుడే దూరం అయిపోయాడు. నిజంగా మనతో కలిసి పెరగాలని రాసుంటే ఎప్పుడూ దొరికేవాడు. ఇన్ని సంవత్సరాలైనా ఇంకా వాడు తిరిగొస్తాడని ఆశ పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు కౌసల్య. అంటే ఆశ వదులుకోమంటారా? అత్యాశ పనికిరాదు అంటారు. ఏమండి, ఒత్తిళ్లలో దూరమైన బిడ్డ కోసం దేవకీ దేవి కూడా చాలా కాలం ఎదురు చూసిందండి. కళ్ళు తెరిచి చూసేసరికి కన్నయ్య యశోద దగ్గరికి వెళ్ళిపోయాడు. దూరమైపోయిన పసిబిడ్డ ఎలా తిరిగి వస్తాడా అని దేవకమ్మ ఎదురు చూడలేదండి. ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసింది. నేను అంతేనండి. నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నానండి. ఏ మీకు మాత్రం కొడుకుని చూడాలని లేదా? ఎందుకు లేదు కౌసల్య, ఉంది. ఒక తండ్రిగా నా అనుభవం అంతా నా కొడుక్కి నేర్పించి వాడిని గొప్ప బిజినెస్ పర్సన్గా నిలబెట్టాలనుంది. ఈ తరం పిల్లలకి మన అనుభవం, పెద్దరికం అవసరం లేదు కౌసల్య. ఈరోజు ఛాంబర్లో ఒక కుర్రాణ్ణి చూశాను. అతను తెలివిగలవాడే, కొంచెం మాటకారి, ఆలోచనలు కూడా బావున్నాయి. కానీ పెద్దవాళ్ల అనుభవం, అవసరం లేదు అనే తత్వం ఉంది. అదే నా కొడుకుంటే అలా అనేవాడా? నాన్నా ఇదేంటి, నాన్నా అదేంటి, ఇదిలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు జరిగింది అని నన్ను అడిగి తెలుసుకునేవాడు కదా. కౌసల్య, వాడలా అడుగుతుంటే నేనెంత బాగా చెప్పేవాణ్ణి. ఈరోజు ఆ కుర్రాడి స్థానంలో నా కొడుకు నిలబడేవాడు కదా. ఒక్క నిమిషం నాకు కూడా చాలా బాధనిపించింది కౌసల్య. కానీ ఏం చేస్తాం, తిరిగి వస్తాడో రాడో తెలియని బిడ్డ కోసం ఆశ పెంచుకోవడం తప్పు కదా. అలా అనకండి. నాది ఆశ కాదండి, నమ్మకం ఉందండి. నా మనసు బలంగా చెప్తుందండి, నా బిడ్డ తిరిగి వస్తాడు. ఎలా కౌసల్య? ఎలాగో తెలీదండి, కాని వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఈ అమ్మకి దూరమైనా ఏ అమ్మ ఒడికో చేరుంటాడు. నా రామకృష్ణుని ఏ యశోద తల్లి చేరదీసుంటుందో ప్రయోజకుణ్ణి చేసే ఉంటుంది. ఏ తల్లికి రుణపడి వెళ్ళాడో నా కన్నయ్య